2027 పూర్తిగా మన ప్రభాసన సినిమాలు చేసే విధ్వంసం మార్కెటింగ్ ఆ రేంజ్లో ఉంటుంది. ఏ సినిమాలు వస్తున్నాయి, ఎటువంటి స్టోరీలతో సినిమా వస్తున్నాయి అనే దాని గురించి పాయింట్ టు పాయింట్ ఈ వీడియోలో మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎవరైనా మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే కొద్దిగా లైక్ చేయండి. ఇక వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2025లో ప్రభాసనది ఏ సినిమా రాలేదు చెప్పాలి అంటే. అందుకని మన టాలీవుడ్ ఇండస్ట్రీలో 1,000 కోట్ల మార్క్ సినిమా కూడా లేదు. అయితే 2026తో అయిన ప్రభాసన 1000 కోట్ల మార్క్ని టచ్ చేస్తాడు అనుకుంటే డైరెక్టర్ మారుతి అయితే ఎవరు ఊహించుకొని దెబ్బేశారు. అయితే ఇప్పుడు ప్రభాసన ఏ సినిమా తీస్తున్నాడు, ఏ సినిమాలో వర్క్ చేస్తున్నాడు అనేది మాట్లాడుకుందాం. ప్రజెంట్ అయితే వర్క్ చేస్తున్నది స్పిరిట్ మూవీ గురించి. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ అండ్ ప్రభాస్ కాంబినేషన్ లో స్పిరిట్ మూవీ అయితే రాబోతుంది. అయితే ఈ మూవీ చేసే విధ్వంసం అంత ఇంత కాదు. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇండస్ట్రీ హిట్ అయినా అవ్వచ్చు, టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇండస్ట్రీ హిట్ అయినా అవ్వచ్చు, ఆ రేంజ్ ఉంటుంది. అంటే ఆ రకంగా చెప్పడానికి కారణం ఉంటుంది. యానన్ మూవీ తీశాడు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ. అయితే ప్రతి ఒక్కళ్ళు ఆ మూవీకి డిబేట్ టాక్ ఇచ్చారు. చాలా మంది ఆ మూవీ ఫ్లాప్ మూవీ అన్నారు. అసలు ఈ మూవీలో ఎటువంటి కంటెంట్ ఉంది అన్నారు. కట్ చేస్తే ఆ మూవీ చేసిన విధ్వంసం అంతో కాదు, ప్రతి ఒక్కరికి బాగా కనెక్ట్ అయింది. రిలీజ్ అయినప్పుడు అనమాట ఆ మూవీ ఎవరికి కనెక్ట్ అవ్వలేదు. కలెక్షన్ వసూలు చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయింది. అంటే ఆ మూవీని తొక్కడానికి ఎంతమంది ట్రై చేశారో కానీ ఎవరు తొక్కలేదు. కంటెంట్ ఉంటే ఎవరు ఆపలేడు. అయితే ఆ మూవీ చేసిన విధ్వంసం అంత కాదు, 900 కోట్ల చెరువులో వెళ్ళింది. అయితే వీళ్ళిద్దరి కాంబినేషన్లో స్పిరిట్ మూవీ అయితే రాబోతుంది. అయితే ప్రభాసనని కాపులలో చూడబోతున్నాం. ఇంటర్నేషనల్ క్రిమినల్ని మన ప్రభాసన అయితే పట్టుకుంటాడు. ప్రభాసన జాబ్ ఒక రకంగా పోతుంది. అయితే ఆ జాబ్ రావడానికి ప్రభాసన ఒక ఇంటర్నేషనల్ క్రిమినల్ అయితే పడతాడు. ఈ రకంగా స్టోరీ ప్లాట్ అయితే ఉండబోతుంది. పూర్తిగా రా క్యారెక్టర్లో మన ప్రభాస్ అయితే కనబడబోతున్నాడు. రగడ్ లుక్తో కనబడబోతున్నాడు. ఆ డైరెక్టర్ సంజీవ్ రెడ్డి వంగ ఈ మూవీ కోసం 3 years నుండి వర్క్ చేస్తున్నారు. ఈ విషయం మనకైతే తెలుసు. ప్రభాసన కోసం ఈ స్టోరీ అయితే రాసుకున్నాడు. కాకపోతే ఇది ఒక సినిమాతో ఆగదు, సిరీస్ లా వస్తూనే ఉంటాయి. అంటే ప్రభాస్ అండ్ సందీప్ రెడ్డి కాంబినేషన్ లో సినిమాలు ఇక ముందు వస్తూనే ఉంటాయి. ఈ మూవీ కోసం ప్రజెంట్ ఎంతమంది వెయిట్ చేస్తున్నారు అంటే టాలీవుడ్ అండ్ బాలీవుడ్ అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్నారు. అదే కాకుండా వచ్చిన వాయిస్ ఓవర్ వన్ బ్యాడ్ హాబిట్ అనే వాయిస్ ఓవర్ ఫిల్మ్ అయితే పూనకాలు తెప్పించింది ప్రతి ఒక్కళ్ళకి. అదే కాకుండా న్యూ ఇయర్ స్పెషల్ వచ్చిన పోస్టర్ ఇవే అనుకుంటే ఈ ఓటీటీ బిజినెస్ 300 కోట్ల దాకా అయితే జరిగిందంట. ఇది చాలా తక్కువ. కాకపోతే ఈ మూవీ స్టార్ట్ కానీ లేదు. అదే కాకుండా ఓటీటీ మార్కెట్ అనేది పూర్తిగా పడిపోయింది. ఓటీటీ వాళ్ళ మార్కెట్ పడిపోయినా సరే ఈ మూవీలో అనమాట 300 కోట్లు పెట్టి కొనడానికి ముందుకు వచ్చారు. అంటే ప్రభాసన రేంజ్ ఆలోచించుకోండి. అయితే ఈ డీల్ ఏ రకంగా ఉందంటే మూవీ రిలీజ్ అయిన 4 weeks తర్వాత ఓటీటీ వాళ్ళ దగ్గరికి అయితే వెళ్తుంది. ఈ రకం డీల్ అయితే కుదుర్చుకున్నారు. కాకపోతే ఇది ఆఫ్లైన్ లో చేసే విధ్వంసం అంతో కాదు. ఈ థియేటర్ల బిజినెస్ ఆల్మోస్ట్ ఒక 800 కోట్లకు చేయొచ్చు. ఆ రేంజ్ కెపాసిటీ గల మూవీ. ఈ మూవీ అయితే మంచి హైప్ తో ఉంది ప్రజెంట్. ఆ తర్వాత ఒక ఆర్మీ బ్యాక్డ్రాప్ లో మన ప్రభాస్ అన్న మళ్ళీ కనబడబోతున్నాడు. ఆ సినిమా ఏంటి అని చాలా మంది అయితే అనుకోవచ్చు. ఆ సినిమా ఫౌజీ ఆల్మోస్ట్ 2026లోనే వస్తుంది అనుకున్నారు చాలా మంది. కానీ రాజశా మూవీ కారణంగా ఆ మూవీ షూటింగ్ ఏమో బాగా డిలే అయింది. ఎంత డిలే అయిందంటే 2026 సెకండ్ హాఫ్లో రావాల్సిన సినిమా 2027 సెకండ్ హాఫ్లో రాబోతుంది. ఫస్ట్ హాఫ్లో ఏమో స్పిరిట్ మూవీ అయితే రాబోతుంది March 5న. సెకండ్ హాఫ్లో 5G మూవీ అయితే రాబోతుంది. అయితే మన ప్రభాస్ అన్న ఒక సోల్జర్గా కనబడబోతున్నాడు. అయితే చాలా మంది ఏమంటున్నారు అంటే చాలా రూమర్స్ వస్తున్నాయి. ఈ మూవీలో మన ప్రభాస్ అన్న పాకిస్తాన్ సోల్జర్గా ఉంటాడు. అయితే అతను ఒక కారణం చేత ఇండియాకి అయితే వస్తాడు. వచ్చినప్పుడు తనైతే ప్రేమలో పడతాడు. ఆ రకంగా తన ఫ్యామిలీని ఇండియాలోనే క్రియేట్ చేస్తాడు. దాని తర్వాత ఏం జరిగింది అనే కాన్సెప్ట్తో ఫౌజీ మూవీ అయితే రాబోతుందంట. ఆ మూవీలో మన ప్రభాసన పూర్తిగా డిఫరెంట్ గా అండ్ ఒక సోల్జర్ గా కనబడతాడు. అయితే స్పిరిట్ మూవీలో పూర్తిగా వేరు. స్పిరిట్ మూవీలో వచ్చిన లుక్ చూసే ఉంటారు. ఆ లుక్ ఏ రకంగా ఉంది. ఈ 2 సినిమాల్లో స్పిరిట్ మూవీ చేసే విధ్వంసం అంతో కాదు. కాకపోతే స్పిరిట్ మూవీ చేసే ఇంపాక్ట్ వల్ల ఫౌజీ మూవీ కూడా మార్కెట్ పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. ఆ తర్వాత బాహుబలి ద ఇంటర్నల్ వార్. ఈ మూవీ స్టోరీ ఏమో చాలా మందికి అయితే తెలియదు. అయితే దీని గురించి నేను చాలా సెర్చ్ చేయగా నాకు ఒకటి తెలిసింది. ఈ మూవీ అయితే 3D యానిమేషన్ లో అయితే వస్తుంది. 3Dలో అయితే చూడబోతున్నాం. బాహుబలి ద బిగినింగ్ అండ్ బాహుబలి ద కంక్లూజన్ లో చూసిన క్యారెక్టర్సే ఈ మూవీలో కూడా చూడబోతున్నాం. కాకపోతే అవి కేవలం యానిమేషన్ మాత్రమే. అయితే ఈ మూవీలో ప్రభాస్ రోల్ ఏ రకం ఉంటుందంటే అమరేంద్ర బాహుబలిని కట్టప్ అయితే చంపేస్తాడు. ఇది చాలా మందికి తెలుసు. అక్కడ నుండి స్టోరీ అయితే ఆగిపోయింది. అంటే బాహుబలి ద బిగినింగ్ లో అక్కడ నుండి స్టోరీ అయితే ఆఫ్ చేశారు. బాహుబలి ద కంక్లూజన్ లో ఏ రకంగా జరిగింది, ఎందువల్ల కట్టప్ప చంపేశాడు అనే దాని గురించి మనకి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. కాకపోతే అమరేంద్ర బాహుబలి అయితే చనిపోతాడుగా. అక్కడ నుండి ఇంటర్నల్ వార్ మూవీ అయితే స్టార్ట్ అవుతుంది. చనిపోయిన అమరేంద్ర బాహుబలి ఒక యూనివర్స్ కి అయితే వెళతాడు. బాహుబలి 2కి సంబంధం ఉందా అంటే దానికి ఏమాత్రం సంబంధం లేదు. కాకపోతే ఇది పూర్తిగా డిఫరెంట్.
2 పార్ట్స్ అయితే రాబోతుంది. ఈ మూవీకి బడ్జెట్ 120 కోట్లు పెడుతున్నారంట. ఇక్కడ ప్రభాస్ సినిమా అంటే మినిమం బడ్జెట్ పెడుతున్నారు. ఇప్పుడు స్పిరిట్ మూవీకి ఏమో 300 కోట్లు, అలాగే ఫౌజీ మూవీకి ఏమో 250 కోట్లు, ఇప్పుడు యానిమేషన్ మూవీకి 120 కోట్లు. ఈ మూవీ స్టోరీ ఏ రకం ఉండబోతుందంటే దేవతలకి అండ్ అసురులకి యుద్ధం జరుగుతూనే ఉంటుంది. అయితే ఆ యుద్ధంలో బాహుబలి ఎలా వస్తాడు, ఆ బాహుబలి వచ్చిన తర్వాత దేవతలతో యుద్ధం చేస్తాడంట, అలాగే అసురులతో యుద్ధం చేస్తాడంట, అలాగే అసురులు బాహుబలికి స్నేహితులుగా నిలుస్తారంట. ఈ రకంగా బాహుబలి ఇంటర్నల్ వార్ మూవీలో మనం ప్రభాస్ అయితే చూడబోతున్నాం. ఈ రకంగా ఈ 3 సినిమాలు అయితే రాబోతున్నాయి. అయితే దీంట్లో ప్రతి సినిమా నేను చెప్తున్నా కదా, ప్రతి సినిమా ఊహించిన విధ్వంసం అయితే క్రియేట్ చేస్తుంది. అయితే బాహుబలి ఇంటర్నల్ వార్ మూవీని డైరెక్ట్ చేసేది ఐసన్ శుక్లా. అయితే ఇతనికి ఎటువంటి అనుభవం ఉందంటే స్టార్ వార్స్ చూసే ఉంటాం చాలా మంది, స్టార్ వార్స్ సిరీస్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు. అయితే ఆ స్టార్ వార్స్ మూవీలో ఇతనైతే వర్క్ చేశాడు. ఇతను ఒక విఎఫ్ఎక్స్ గా అండ్ డైరెక్షన్ గా చాలా సీన్స్ అనమాట డైరెక్ట్ చేశాడంట. అందుకే డైరెక్టర్ రాజమౌళి గారు బాహుబలి ఇంటర్నల్ వార్ ని ఇతనికి అయితే ఇచ్చారు. ఇదైతే వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతుంది. ఇంటర్నేషనల్ కంపెనీస్ తో టైఅప్ అయ్యారు. ఈ రకంగా ఈ 3 సినిమాల వల్లే టాలీవుడ్ కి 2500 కోట్ల బిజినెస్ అయితే జరుగుతుంది. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. ప్రతి సినిమాకి భారీ ఇంపాక్ట్ ఉంది, భారీ డైరెక్టర్లు ఉన్నారు, సక్సెస్ గల డైరెక్టర్స్ ఉన్నారు. ఒక్కొక్కసారి కొంతమంది డైరెక్టర్లకి అవకాశం ఇస్తే ఆ అవకాశాన్ని అయితే వాడుకోరు, కానీ ఈసారి డైరెక్టర్కి సక్సెస్ ఉంది. అదే కాకుండా మంచి అనుభవం ఉంది, చాలా మందికి ఈ మూవీతో మంచి ఇంప్రెషన్ ఉంది. దానివల్ల ఈ 3 సినిమాలు 2027లోనే రాబోతున్నాయి. పక్కాగా 2027 మన ప్రభాస్ అనేది అన్నట్టు ఒక మార్క్ అయితే క్రియేట్ అవుతుంది. అయితే ఈ విషయం గురించి మీరు అనుకున్నారు అని డెఫినెట్ కామెంట్ చేసి వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్.